ఈ ప్రపంచంలో ఎంతో మంది తమ పవర్ ఏంటో తెలుసుకోకుండా జాంబీలలాగా తిరుగుతున్నారు. ఇలాంటి వారి మైండ్ సెట్ ని విక్టిమ్ మెంటాలిటీ అంటారు. ప్రతి మనిషిలో ధైర్యం అనే నిగూఢమైన సంపద దాగి ఉంటుంది. దాన్ని ఎలా బయటకు తీయాలో వివరిస్తూ డేవిడ్ గాగిన్స్ అనే వ్యక్తి కాంట్ హర్ట్ మీ బుక్ రాయడం జరిగింది. డేవిడ్ గాగిన్స్ వాళ్ళ తండ్రి పెద్ద శాడిస్ట్. డేవిడ్ తల్లిని ప్రతిరోజు హింసించేవాడు. ఒకరోజు డేవిడ్ తన తండ్రి అరాచకాలను సహించలేక అతనికి ఎదురు తిరుగుతాడు. తల్లితో పాటు డేవిడ్ కి కూడా దెబ్బలు పడేవి. కొన్ని రోజులకు డేవిడ్ తల్లి తన 2 బిడ్డల్ని తీసుకుని బయటకొచ్చేసింది. ఆ తర్వాత వారు ఎలా ఎదిగారు, డేవిడ్ తన మైండ్ అండ్ బాడీని ఏ విధంగా బలంగా మార్చుకున్నాడు అనేది ఈ పుస్తకంలో ఉంటుంది. డేవిడ్ లాంటి ఘోరమైన చైల్డ్హుడ్ మీకు లేకపోవచ్చు. మీ పేరెంట్స్ ఎవరైనా, మీరు ఎక్కడ వారైనా, మీరు ఏ పని చేసినా, ఎంత డబ్బులున్నా మీకున్న సామర్థ్యంలో 40% మాత్రమే ఉపయోగిస్తున్నారని డేవిడ్ అంటారు. మీ 100% సామర్థ్యం బయటకు తీయాలంటే ముందు మీరు మెంటల్లీ ఫిట్గా ఉండాలి. అది ఎలా ఫిట్గా ఉంచుకోవాలో తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. ద ట్రూత్ హర్ట్స్. డేవిడ్ తన తల్లితో కలిసి మరో ప్రాంతానికి మారిపోయారు. అక్కడే ఒక స్కూల్లో జాయిన్ అయ్యాడు. అతను నల్లగా ఉండడంతో పిల్లలందరూ తనని ఎగతాళి చేసేవారు. ఒకరోజు రోడ్డు మీద వెళ్తుంటే ఒక అతను గన్ చూపించి, ఒరేయ్ నల్లోడా, నీకిక్కడేం పని అని బెదిరించినట్లు అడిగాడు. ఒక పక్క అతను చంపుతాడేమో అని భయమేస్తున్నా కూడా అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ధైర్యంగా ఏం లేదు అని డేవిడ్ సమాధానమిచ్చాడు. అతను చంపకుండా వెళ్ళిపోయేసరికి డేవిడ్కి భయాన్ని ధైర్యంగా ఎదుర్కొంటే ఆ భయమే పారిపోతుందనిపించింది. స్కూలుకి సరిగ్గా వెళ్లకుండా చదవకుండా తిరుగుతున్న డేవిడ్ చదువులో బాగా వెనకబడిపోయాడు. ఒకరోజు అద్దం ముందు నిల్చొని షేవింగ్ చేసుకుంటుంటే తన మీద తనకి అసహ్యం వేసేసింది. అసలు నేనేం చేస్తున్నా, నా పర్పస్ ఏంటి అని ప్రశ్నించుకున్నాడు. ఆర్మీలోకి వెళ్లాలనేది అతని కోరిక. ఆ కోరిక నెరవేరాలంటే ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. తన ప్రస్తుత లక్ష్యాన్ని ఒక చిన్న పేపర్ ముక్క మీద రాసి అద్దానికి అతికించాడు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి రన్నింగ్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు బద్ధకంగా ఉన్నా పరిగెత్తటం, ఎప్పుడు వర్షం వచ్చినా పరిగెత్తటం, ఎప్పుడు మంచు కురిసినా పరిగెత్తడం చేసేవాడు. అలా తనని తాను ఛాలెంజ్ చేసుకున్నాడు. దీని ద్వారా ఆయన ఇచ్చే సలహా ఏంటంటే, మీరు కూడా ఒక అకౌంటబిలిటీ మిర్రర్ పెట్టుకోవాలి. మీ వీక్నెస్ ని బయటకు చెబుతూ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లావుగా ఉంటే అవును నేను కంట్రోల్ లేకుండా తినడం వల్ల లావయ్యాను అని ఒప్పుకోవాలి. ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతుంటే అవును నేను చదువుకోకుండా వేరే విషయాల మీద దృష్టి పెట్టడం వల్ల ఫెయిల్ అవుతున్నా అని అనుకోవాలి. తర్వాత దాని మీద మీ ప్రస్తుత లక్ష్యాలను అతికించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 కేజీలు తగ్గాలనుకుంటే ఈ నెలలో 2 కేజీలు తగ్గాలి అని రాసుకోవాలి. 2 కేజీలు తగ్గాక దాన్ని పీకేసి మరొకటి అతికించాలి. అలా చేస్తే మీరు ఒక పర్పస్తో జీవిస్తున్నట్లు అవుతుంది. లేదంటే జీవితం గాలికి ఎటు వీస్తే అటుపోయే పడవలాగా అయిపోతుంది. ద కంఫర్ట్ జోన్. డేవిడ్ తన చదువుని పూర్తి చేశాడు. అనుకున్నట్లుగానే ఆర్మీలో కొంతకాలం పనిచేశాడు. అందులో నుంచి బయటకు వచ్చాక తన డ్రీమ్ జాబ్ అయిన ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్లాలనుకున్నాడు. కానీ దానికి చాలా ట్రైనింగ్స్ పూర్తి చేయాలి. 11 రకాల స్విమ్మింగ్ టెస్ట్ లో పాస్ అవ్వాలి. స్విమ్మింగ్ రాకపోవడం వల్ల ఆరోగ్యం కారణం చెప్పి ఆ ట్రైనింగ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. తర్వాత మళ్లీ అతని జీవితం మామూలుగా అయిపోయింది. ఒక పర్పస్ లేకుండా పోయింది. 140 కేజీల వరకు బరువు పెరిగాడు. కానీ తన గోల్ని మధ్యలో వదిలేశాడనే బాధ రోజు అతన్ని వెంటాడేది. ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్దామని మళ్లీ ట్రై చేశాడు. కానీ అందరూ అతని ఆకారాన్ని చూసి నవ్వి ఛాన్స్ ఇవ్వలేదు. కనీసం నేవీలో అయినా ట్రై చేద్దామనుకొని ఒక నేవీ ఆఫీసర్కు కాల్ చేశాడు. అతను 3 నెలల్లో నువ్వు దాదాపు 50 కేజీలు తగ్గాలి మరియు ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలి, అప్పుడే దీనిలోకి రాగలవు అని చెప్పేసరికి అతనికి మళ్లీ జీవితం మీద ఆశ కలుగుతుంది. రాత్రనక పగలనక కష్టపడి ఒక పక్క చదవడం, మరో పక్క వర్కౌట్స్ చేస్తూ ఎగ్జామ్ పాస్ అవుతాడు మరియు బరువు తగ్గుతాడు. దీని ద్వారా డేవిడ్ ఇచ్చే సలహా ఏంటంటే, ప్రతి మనిషి తన జీవితంలో కేవలం తన బలాల మీదే దృష్టి పెడతాడు. కానీ తన బలహీనతల్ని తన బలంగా మార్చుకునే అవకాశం ఇప్పుడు మీరు సృష్టించుకోవాలి. అందుకోసం ఒక బుక్ తీసుకొని మీకున్న బలహీనతలన్నీ అందులో రాయండి. ముఖ్యంగా ఆ బలహీనతల వల్ల మీ నిజ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనేవి రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, స్టేజ్ ఫియర్ ఉండడం, కొత్త వ్యక్తులతో మాట్లాడలేకపోవడం, చదవలేకపోవడం,
టైం ఫాలో అవ్వలేకపోవడం వంటివి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎదుర్కోవడానికి సిద్ధపడండి. ఫర్ ఎగ్జాంపుల్, రోజుకు కొత్త వ్యక్తితో మాట్లాడడం, అవకాశం దొరికినప్పుడల్లా స్టేజ్ ఎక్కి మాట్లాడడం, ఒక 20 నిమిషాలు నడవడం, రోజు ఒక 2 పేజీలు చదవడం చేయండి. మీరు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే ప్రతి పని చేయడం వల్ల మీరు మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా మారతారు. మైండ్ గేమ్. జీవితంలో వేరే ఏ ఆట రాకపోయినా పర్వాలేదు, కానీ మైండ్తో ఆడే ఆట మాత్రం రావాలి. డేవిడ్ తన నేవీ ట్రైనింగ్లో మైండ్ గేమ్ ఆడే తనతో కఠినంగా వ్యవహరించే వారిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఆ గేమ్ ఎలా ఆడాలంటే, ముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారెవరో గుర్తించాలి. వారు మీ టీచర్ అవ్వచ్చు, కోచ్ అవ్వచ్చు, బాస్ అవ్వచ్చు, మరెవరైనా అవ్వచ్చు. వారు ఎలాంటి వారైనా ఈ మైండ్ గేమ్తో మీ వైపు తిప్పుకోవచ్చు. వారు మీ నుంచి ఏమాశిస్తున్నారో తెలుసుకోవాలి. టీచర్ అయితే బాగా చదవాలని కోరుకుంటారు, బాస్ అయితే బాగా పనిచేయాలని కోరుకుంటారు. వారు ఆశిస్తున్న దానికన్నా మీరు ఎక్కువగా అందించేలాగా కృషి చేయాలి. అందరూ కష్టపడేదానికన్నా మీరు ఇంకా ఎక్కువ కష్టపడాలి. మీరు కష్టపడేదాన్ని వారు కూడా గమనించేలా చెయ్యాలి. వారు చూడకపోతే నమ్మరు కదా. చివరగా మీ రిజల్ట్ వారు ఆశించిన దానికన్నా ఎక్కువ ఉండేలా చూడాలి. ఈ విధంగా చేస్తే ఎటో చూసేవారిని మీ వైపు చూసేలా చేయొచ్చు. మన పనే మన బలం అవుతుంది. స్ట్రాంగ్ మైండ్. సాధారణ వ్యక్తికి గంటకి 3000 ఆలోచనలు వస్తాయట. ఆ ఆలోచనలన్నీ కంట్రోల్ చేయాలంటే మైండ్ ఫిట్గా ఉండాలి. మైండ్ ఫిట్గా ఉండాలంటే ముందు బాడీని ఫిట్గా ఉంచాలి. ప్రతిరోజు శారీరక వ్యాయామం కొంతైనా ఉండాలి. ఎందుకంటే వ్యాయామం చేసేటప్పుడు మైండ్ ఫోకస్ అంతా ఒక దగ్గరే ఉంటుంది. మైండ్ స్ట్రాంగ్గా ఉంటే మనం చేసే పనిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైనా తట్టుకోగలుగుతాం. ఒకసారి ట్రైనింగ్లో డేవిడ్ కాలు విరుగుతుంది. అయినా కూడా అతను దాన్ని లెక్క చేయకుండా ట్రైనింగ్ పూర్తి చేస్తాడు. అతను ఫిజికల్ ఛాలెంజెస్ని ఇష్టపడతాడు, ఎందుకంటే అవే మైండ్ని స్ట్రాంగ్గా ఉంచుతాయని డేవిడ్ నమ్ముతాడు. ఫిజికల్ ఛాలెంజెస్తో పాటు మైండ్కి పదునుగా ఉంచే మరో పద్ధతి విజువలైజేషన్. ఈ పద్ధతి ప్రకారం ముందు మనం ఏం సాధించాలని అనుకుంటున్నామో తెలియాలి. అది ఎందుకు సాధించాలని అనుకుంటున్నామో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో అసలు ఇది ఎందుకు మొదలు పెట్టాన్రా దేవుడా అని బాధపడకూడదు కదా. అది సాధించే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలను, అవాంతరాలను కూడా అధిగమిస్తున్నట్లు ఊహించాలి. ఆ సక్సెస్ ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. మీ అకౌంటబిలిటీ మిర్రర్ చూడడంతో పాటు ఈ విజువలైజేషన్ టెక్నిక్ కూడా పాటించండి. కుకీ జార్. డేవిడ్ ఇంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా డేవిడ్ తల్లి కుకీ జార్లో కుకీస్ నింపేదట. ఆ కుకీస్ తింటున్నప్పుడే డేవిడ్కి ఒక ఆలోచన వచ్చింది. మన జీవితంలో కూడా నిరాశ, నిస్పృహలు ఎదురైనప్పుడు మనం గతంలో సాధించిన విజయాలను నెమరవేసుకుంటే అది ఇచ్చే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించవచ్చు కదా అని అనిపించింది. ఆ ఆలోచనే అతనికి తన జీవితంలో కూడా బాగా ఉపయోగపడింది. అదే పద్ధతిని మనం కూడా ఉపయోగించవచ్చని ఆయన అంటున్నారు. దీనికోసం ఏం చేయాలంటే, ఒక పేపర్ తీసుకొని మీరు గతంలో సాధించిన విజయాల్ని రాయండి. అవి ఎంత చిన్నవైనా సరే. తర్వాత కేవలం విజయాలే కాకుండా ఆ విజయం సాధించడానికి మీరు పడ్డ శ్రమ, మీకు ఎదురైన అడ్డంకులు, వాటిని ఎలా ఎదుర్కొన్నారు అనేది కూడా రాయండి. విజయాలతో పాటు మీరు ఓడిపోయి మళ్ళీ ప్రయత్నించి గెలిచినవి కూడా రాసి వాటిని హైలైట్ చేయండి. జీవితంలో నిరాశ, నిస్పృహలు ఎదురైనప్పుడు ఆ లిస్టు తీసి చూడండి. చేసే ప్రతి పని మెరుగ్గా చేయండి. పెట్టుకునే ప్రతి గోల్ గతం కంటే ఎక్కువ ఉండేలా చూసుకోండి. 3 వీక్స్ రూల్. ఒక రోజుకి 24 గంటలు ఉంటాయి, కానీ అందరూ వారానికి 40 గంటలు పనిచేస్తే చాలనుకుంటారు. నిజానికి వారానికి 168 గంటలు ఉంటాయి. ప్రతిరోజు మనకు తెలియకుండా 5 గంటలు వృధా చేస్తాం. మన టైం ఎక్కడికి పోతుందో తెలుసుకొని దాన్ని చక్కగా ఉపయోగించుకుంటే మంచి అద్భుతాలు సృష్టించవచ్చని డేవిడ్ అంటారు. ప్రతి ఒక్కరూ నాకు టైం లేదంటారు, కానీ ఆ వృధా అయ్యే సమయాన్ని కనిపెట్టి దాన్ని ఫ్యామిలీతో స్పెండ్ చేయడమో, పాసివ్ ఇన్కమ్ కోసం ఉపయోగించడమో చేస్తే డే మొత్తం ప్రొడక్టివ్గా ఉంటుంది. ఆ వృధా అయ్యే సమయాన్ని గుర్తించడానికి డేవిడ్ 3 వీక్స్ స్కెడ్యూల్ వేయాలని అంటారు. మొదటి వారం మొత్తం ప్రతి గంటను ఎలా వినియోగిస్తున్నారో రాయండి. రెండో వారం ఒక్కో పనిని 15 మినిట్స్, 30 మినిట్స్ బ్లాక్గా చేసి ఒక స్కెడ్యూల్ తయారు చేయండి. మూడవ వారం 1 గంట కూడా వృధా అవ్వకుండా, నిద్రను కూడా సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేకుండా మీ సమయాన్ని ఉపయోగించుకోగలుగుతారు. కీప్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్. ఎదగడం ఆగిపోయినప్పుడే పతనం మొదలవుతుంది. అందుకే ఒక గోల్ రీచ్ అయ్యాక దాన్ని సెలబ్రేట్ చేసుకుని మరో గోల్ పెట్టుకోవాలి. ఒక కోర్స్ పూర్తి చేశాక
పార్టీ చేసుకుని మరొకటి నేర్చుకోవాలి. అలా నిరంతరం ముందుకు సాగుతూనే ఉండాలి. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. అదొక నిరంతర ప్రక్రియ అవ్వాలి. మీరున్న చోట అందరికంటే మీరే మేధావి అయితే అక్కడి నుంచి బయటకు రండి. అక్కడ నేర్చుకోవడానికి ఏముండదు. మీ పూర్తి సామర్థ్యాన్ని బయటకు తీయండి. చాలా మంది 40% ఎఫర్ట్స్ పెట్టగానే చాలని సరిపెట్టుకుంటారు, లేదా ఇక నా వల్ల కాదని గివప్ చేస్తారు. కానీ ఇంకా తమ వద్ద 60% సామర్థ్యం ఉందని గ్రహించలేరు. మొదటి రోజు 20 పుషప్స్ చేసినప్పుడు తర్వాతి రోజు 25 పుషప్స్ చేయండి. మీ మైండ్ ఇక చాలు అని బ్రతిమిలాడినప్పుడు దాని మాట వినకుండా ఇంకా స్ట్రెచ్ చేయండి. ఆ విధంగా మీ మైండ్ స్ట్రాంగ్ అవుతుంది. మీ అసలైన సత్తా బయటకొస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ బుక్ సమ్మరీ. ఇప్పుడు ఒకసారి కాంట్ హర్ట్ మీ బుక్లోని కీ పాయింట్స్ ఏంటో తెలుసుకుందామా? భయానికి ఎదురుగా వెళ్ళండి. దాని కళ్ళల్లోకి సూటిగా చూడండి. అదే మీ ధైర్యాన్ని చూసి పారిపోతుంది. అకౌంటబిలిటీ మిర్రర్ మీద మీరు చెయ్యాలనుకున్న లక్ష్యాలను అతికించండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలంటే మీకు కష్టమైన పనులను ఇష్టంగా చేయండి. మిమ్మల్ని హీనంగా చూసేవారి చేత శభాష్ అనిపించుకునేలా కష్టపడండి. వారు ఊహించని ఫలితాన్ని చూపించండి. ప్రతిరోజు మీరు సాధించాలనుకున్న లక్ష్యాలను విజువలైజ్ చేయండి. మీరు వృధా చేసే టైంను కనిపెట్టి దాన్ని ప్రొడక్టివ్గా మార్చండి. చివరగా నిరంతరం అప్డేట్ అవుతూ మీ 100% సామర్థ్యాన్ని బయటకు తీయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమ్మరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.